ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం ఏంటి, ఓట్లను ఏ విధంగా లెక్కిస్తారు, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటింగ్ అండ్ కౌంటింగ్ ప్రాసెస్ గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు వంశీ విజన్ యూట్యూబ్ ఛానల్. అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్ల లెక్కింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదు. సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు. మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వస్తేనే గెలిచినట్లు. శాసనమండలి ఎన్నికలు పట్టభద్రులకు, ఎమ్మెల్యేలతో పాటు సామాన్య ప్రజానికానికి సైతం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ ఎన్నికలు మేధావుల మేధస్సుకు గీటురాయి. సాధారణ ఎన్నికల్లో ఓటరు ఒక అభ్యర్థికి ఓటు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత అనుగుణంగా అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు లెక్కింపు ఏ విధంగా వేస్తారో పరిశీలిద్దాం. ప్రాధాన్యత ఓటింగ్ విధానం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేసే విధానం ఉంటుంది. కానీ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. దీనినే ప్రాధాన్యత ఓటింగ్ క్రమం అంటారు. అంటే ఒక ఓటరు తనకు నచ్చిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలోనే ఓటు వేయవచ్చు. తనకు బాగా నచ్చిన అభ్యర్థికి ఒకటో ప్రాధాన్యత ఓటు వేశాక మిగిలిన అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో 2, 3, 4 ఇలా ఎంతమందికైనా ఓటు వేయవచ్చు. మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 అభ్యర్థులు పోటీలో ఉండగా మొత్తం 15,000 ఓట్లు పోలయ్యాయి అనుకుందాం. అందులో గెలవడానికి మొదటి ప్రాధాన్యతలో 7,501 ఓట్లు రావాల్సి ఉంటుంది. అలా వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అభ్యర్థుల్లో ఏ ఒక్క అభ్యర్థికి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రాకపోతే ఈ కింది విధంగా లెక్కిస్తారు. ఉదాహరణకు ఏ అనే అభ్యర్థికి 4,000, బి అనే అభ్యర్థికి 5,000, సి అనే అభ్యర్థికి 3,000, డి అనే అభ్యర్థికి 1,000, ఈ అనే అభ్యర్థికి 800, ఎఫ్ అనే అభ్యర్థికి 1,200 ఓట్లు మొదటి ప్రాధాన్యతలో పోల్ అయ్యాయి అనుకుందాం. ఇందులో ఏ అభ్యర్థికి కూడా 50% కంటే ఎక్కువ ఓట్లు అనగా 7,500 ఓట్లు రాలేదు కనుక ఎవరు గెలవలేదు. దీంతో ప్రాధాన్యత ఓటింగ్లో ఎలిమినేషన్ పద్ధతిని పాటిస్తారు. అంటే ఇందులో ఈ అనే అభ్యర్థికి అందరికన్నా తక్కువ ఓట్లు వచ్చినందున అతడికి పోటీ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అతడికి వచ్చిన 800 ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్ల ఎవరికైతే ఎన్ని ఓట్లు వస్తాయో వారిని మిగతా వారికి పంపిణీ చేస్తారు. ఈ అనే అభ్యర్థికి రెండో ప్రాధాన్యతలో ఏ అనే అభ్యర్థికి 300, బి అనే అభ్యర్థికి 200, సి అనే అభ్యర్థికి 100, డి అనే అభ్యర్థికి 50, ఎఫ్ అనే అభ్యర్థికి 150 ఓట్లు వచ్చాయనుకుంటే ఈ ఓట్లను వారి మొదటి ప్రాధాన్యత ఓట్లలో కలిపి ఓట్లను లెక్కిస్తారు. సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ పద్ధతి ద్వారా లెక్కిస్తూ వెళ్తారు. ఈ పద్ధతి ద్వారా అభ్యర్థికి సగం కంటే ఓట్లు ఎక్కువ వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వంశీ విజన్ యూట్యూబ్ ఛానల్.